అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా దాదాపుగా ఈ స్థానిక ఎన్నికల మోపైల్స్ ఉంది. స్థానిక ఎన్నికలు స్టార్ట్ అయిన నుంచి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అంటే స్థానిక ఎన్నికల గురించనే కాకుండా ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఈ చర్చను ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, బీసీ ఉద్యమాన్ని పక్కదారికి పట్టించేందుకు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయంటే ఇక్కడ కీలకంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వేరే పని ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సక్రమంగా అన్నీ నెరవేర్చిందనే విధంగా ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని చక్కదనం మొత్తం రైలు ఎక్కి కథ ఇక జెట్ స్పీడ్లో పోతుందనే విధంగా ఏం పని లేదు. ఇక తెలంగాణలో జర్నలిస్టులకు, ఈ జర్నలిస్టు సంఘాలకు టీడీఎంఏ అని ఒకటి పెట్టారు కదా, ఈ జర్నలిస్టు సంఘాలకు వేరే ఏం పని లేదు. కీలకంగా ఒకటే పని ఉంది, అది మల్లన్ననే. తీర్మార్ మల్లన్న పతనం పడితే పని అయిపోద్ది అనే విధంగా ఈ చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనం గత 10 రోజులుగా గమనిస్తున్నాం. బీసీ ఉద్యమం గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక నిజంగా సాయిశ్వరాచార్యని ఆత్మ బలిదానం చేసుకుంటే క్యూనిస్ ఆఫీస్ ముంగట పోయి తీన్మార్ మల్లన్నకు దండం పెట్టి, మల్లన్న నువ్వు మా బీసీ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నావని దండం పెట్టి సాయిశ్వరాచారి క్యూనిస్ ముంగట పోయి క్యూనిస్ ఆఫీస్ ముంగట ఆత్మ బలిదానం చేసుకుంటే, బీసీ ఉద్యమం కోసం బలిదానం చేసుకుంటే తను చనిపోంగా కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను బీసీ ఉద్యమం కోసం మరో శ్రీకాంతాచారిని అవుతా. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లయితే బలిదానం చేసుకుంటూ బీసీ ఉద్యమం కోసం మరో శ్రీకాంతాచారిని కాబోతా ఉన్నా అంటే సాయిశ్వరాచారి చెప్పిండు బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నా అని మరణ వాంగ్మూలం ఇచ్చిండు. ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుండాలో కొంచెమైనా చెప్పడానికి, కొంచెమన్నా. ఇప్పుడు సాయిశ్వరాచారి మరణం వెనుక తీర్మార్ మల్లన్న ఉన్నాడని చెప్పడానికి, ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, బీసీ ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోవడానికి కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. అందులో ఉన్న బీసీలకు కూడా చెప్తా ఉన్నాను ఈరోజు. ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% స్థానిక ఎన్నికలలో అమలు చేసింది. బీసీ ప్రజల గొంతు కొయ్యలేదు. ఈ సబ్జెక్ట్ ఏం లేదు అనే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ చూడరిగో, ఎన్ని యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతమంది వెంటబడ్డా తీన్మార్ మల్లన్నను ఎవడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్నను ఆపలేరు, బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇది మాత్రం 100% రాసి పెట్టుకోరి. వీళ్ళు ఎవరైతున్నారో నేను గతం నుంచే చెప్తా ఉన్నా. ఈ క్రాంతిగాడు, ఈ పుప్పాలంటే ఈ పుప్పాల కూడా తిడుతూనే ఉన్నాడు. ఈ క్రాంతిగాడు బీసీ కాదు, ఈయన బక్కా జెర్సన్ బీసీ కాదు. గతంలో నువ్వు కూడా తిడుతూనే ఉన్నారు. వీళ్ళు తీన్మార్ మల్లన్నని ఏ విధంగా తిట్టాలనే కోరికతోనే ఉన్నారు. వీడైతే వీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన పేరు కూడా వెనుక ఉన్నాడు చూసినావు, దొంగ. ఈ దొంగ వీడు తిన్న కంచంలో ఎరిగే దొంగాడు. వాస్తవానికి చెప్పాలంటే మలం పోతాడు. తిన్న కంచంలో మలం పోతాడు. ఎక్కడనో రంగారెడ్డి జిల్లా ఉంటాడు, ఇది భూపాలపల్లి. నీది ఎక్కడనో భూపాలపల్లి, ఎక్కడనో రంగారెడ్డి జిల్లాకు నేను జిల్లా స్టాఫర్ని చేసిండు. తీసుకొచ్చి క్యూని స్టాఫర్ని చేసిండు. నేను సిగ్గుండాలి. అరే నువ్వు చేసే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆడు లెవెల్తో ఏం మాట్లాడుతున్నావు అని అన్నీ నా దగ్గర ఉన్నాయి. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. తిన్న కంచంలో ఎరగడానికి, తిన్న కంచంలో మలం పోవడానికి. చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే తిన్న కంచంలో మలం పోవడానికి కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. బోసిడికే ఎన్ని చేయాలో అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. అరే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. అరే ఎప్పుడు కానీ ఒకరిని జడగొట్టాలంటే మనమే చెడిపోతాం, ఒకరిని ముంచాలంటే మనమే ముంచుతాం. బీసీల కోసం, బీసీ ప్రజల కోసం, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మనం ఏం చేస్తున్నాం అనేది కీలకం. మల్లన్న తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. మల్లన్న ఎమ్మడి మీరు పడ్డారు. ఏమవుతుంది? బొత్స అవుతుంది. ఏం కాదు. ఏమవుతుంది? ఒక పద్మ వ్యూహంలో చెప్పాలంటే ఒక పద్మ వ్యూహంలో మిమ్మల్ని ఇరికించండి మల్లన్న. మీరు అందరు తలగబడి ఇంతమంది పడతా ఉన్నారు. మరి బీసీ సమాజం గమనిస్తలేని అనుకుంటున్నారా? మల్లన్న ఏమైనా తన బిడ్డల కోసం కొట్లాడుతున్నా, మల్లన్న తన భార్య పిల్లల కోసం కొట్లాడుతున్నా, లేకపోతే మల్లన్న ఏమైనా బిల్డింగ్ జాగ్రత్త కొనుక్కుంటానికి, ఏమైనా బిజినెస్ కాపాడుకుంటానికి కొట్లాడుతున్నా అనుకుంటారా? బీసీ సమాజం చూస్తలేదా? ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉన్నా. నాకు దాదాపు 5-6 రోజులు ఉండే. అన్న నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు కొంచెం పని ఉండే. నిన్ననే పెట్టిన వీడియో, మొన్న పెట్టిన వీడియో, నిన్న కొంచెం పని ఉండే, వేరే టూర్ పోయినంటి. ఇవాళ సుంది ఉంటుంది ఆట. సిగ్గాను ఉండాలి కదా కొంచెం మాట్లాడడానికి. సాయిశ్వరాచారి తను చనిపోతే ఏం చెప్పిండు సాయిశ్వరాచారి? ఒక్కసారి చూద్దాం. అయితే వీళ్ళు చూడరు. ఇక వీళ్ళు ఫస్ట్ నుంచే తీన్మార్ ఈ లెవెల్. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఈడెవడో పుప్పాల. ఈమె బీసీ. ఇక రావడం ఏమంటుంది? దమ్ముంటే మల్లన్న నాకు సమాధానం చెప్పని కళ్ళు గిట్ల గుడ్ల గుప్ప లెక్క గిట్ల పెట్టింది కళ్ళు. నీకు భయపడే తీన్మార్ మల్లన్న ఏదో సంధిలో జాక్కున్నట్టు పో క్యూనిస్కో. బీసీ ఉద్యమాన్ని ఎంత పక్కదారి పట్టించాలి. మీలాంటి శత్రువులు కాదు, మీలాంటి వాళ్ళే ఎంబడి పడతారు. ముందుగాల శత్రువులు డైరెక్ట్ దాడి చేయలేక, బీసీ ఉద్యమం పైన దాడి చేయలేక మీలాంటి వాళ్ళను వెంబడి ఉసగొలుపుతూ ఉంటారు. మల్లన్న సమాధానం చెప్పు. బిగ్ టీవీ దొరికిందా నీకు?
బిగ్ టీవీ దొరికిందా? బిగ్ టీవీ అయితే విష ప్రచారం. ఇక బీసీ ఉద్యమాన్ని అబ్బా మా రేవంత్ రెడ్డి సీఎం పదవికి గండం వస్తుందనే విధంగా బీసీ ఉద్యమాన్ని ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మీ జనాలు నమ్ముతారా? మిమ్మల్ని జనాలు నమ్ముతారా? బీసీ ఉద్యమం కోసం మీ బిగ్ టీవీ కొట్లాడిందా? బీసీ ఉద్యమం కోసం లేకపోతే ఇంకెవరు కొట్లాడి? ఇలా ఒక్క ముఖం ఇక ఈమె చౌదరి, ఈమె మల్లన్న ఏం లేదు. ఇక మల్లన్న ఒక్కడే అధికార పార్టీలో ఉన్నాడు, మల్లన్న ఒక్కడే ముఖ్యమంత్రి. మల్లన్న అంటారు ప్రతి ఒక్కడు. ఏం చిన్నపోరాడు అనుకుంటారు? లేకపోతే కేసీఆర్నే 3 చీలలు నీళ్ళు ఇచ్చిండు. మీరు లెక్కన దమ్ముంటే బీసీలో 42% రిజర్వేషన్ వస్తలే అని కొట్లాడురి. దమ్ముంటే కొట్లాడురు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, 42% రిజర్వేషన్ అమలు చేయాలని కొట్లాడురు. దమ్ముందా? మాట్లాడే దమ్ముందా? 42% ఈడబ్ల్యూఎస్ గురించి కానీ లేకపోతే 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఇచ్చారని మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ అగ్రకులాలు. ఈమెవలు ఇక వీడి బీసీ ఉద్యమ సమ ఈడైతే దొంగనైతే వీడు ఫస్ట్ నుంచే ఇక మల్లన్నని ఇష్టానుసారంగా తిట్టడానికి పని. ఆ తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకున్నాడు. మీరు మల్లన్న గురించి మాట్లాడేది? మీరు ఒక పద్మ వ్యూహంలో ఇరుక్కున్నారు. మీరు అతి త్వరలోనే ఫూల్ అవుతారు. చూడుర్రి, బీసీ ప్రజలు మిమ్మల్ని ఎర్రి పప్పలు చేసి ఫూల్ చేస్తారు. మళ్ళీ బీసీ జనాల ముంగరికి వచ్చి మీరు నోరు కాదు కదా, మీ ముఖం కూడా చూపెట్టలేరు. మీ మాట గొంతు కూడా వినబడకుండా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక వీళ్ళందరూ చూడండి, గతంలోనే చెప్పిన తీన్మార్ మల్లన్న ఎక్కడ అవకాశం దొరుకుతుందో, తీన్మార్ మల్లన్న ఎక్కడ బదనం చేస్తారో, తీన్మార్ మల్లన్న సిన్సియర్గా తన పని తను చేసుకుంటా పోతా ఉన్నాడు. బీసీ ప్రజల కోసం ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. బీసీ ప్రజల కోసం ఏ ఉద్యమం ఎట్లా బీసీ ప్రజలు ఎట్లా మోసపోతున్నారో చెప్పాలనో చెప్తా ఉన్నారు. చెప్పుకుంటా పోతా ఉన్నాడు. తను క్లియర్గా తన పార్టీ తన వైఖరిలో పోతా ఉన్నాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఉంది. వీళ్ళన్నీ ఇడిచిపెట్టి కేంద్రంలో అధికార పార్టీ ఉంది. అవన్నీ ఇడిచిపెట్టి మల్లన్న ఎమ్మడే పడ్డారంటే మీరు మీకు ఎంత పని లేకున్నారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక నిన్న మొన్నటి దాకా మల్లన్న సాయిశ్వరాచారి మరణం వెనుక మల్లన్ననే ఉన్నాడు. సిగ్గుండా ఇక చూడురి ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె వాళ్ళ భార్య, సొంత ఈ భార్య కట్టుకున్న భార్య. ఇక చూడురి, ఈ తర్వాత చూపిస్తా. ఇక చూడురి, సాయిశ్వరాచారి చనిపోతూ ఏం చెప్పిండో ఒకసారి చూడురి. కొంచెం బుద్ధుడు సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక మరణాన్ని మల్లన్న వెనక్కి నెట్టేయడానికి సిగ్గుండాలరా? ఇది జర్నలిజం. ఇదే మీరు నేర్చుకున్న జర్నలిజం. విన్నారా? బీసీ ఉద్యమం గురించి నేను పోసుకున్నా అంటాడు. అది మళ్ళీ చెప్పిపించిన ఆవిడ మాట. బీసీలకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. అరే దొంగ లెక్క బీసీల సొమ్ము తింటా ఉన్నారు. రాజకీయంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని రంగాలలో బీసీలు వెనుకబాటుతనానికి గురయ్యారు అని మొత్తుకుంటా ఉంటే ఈరోజు సాయిశ్వరాచారి మరణం కావాలనే మల్లన్న కక్ష కట్టి పెట్టినని వీళ్ళన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు డాటా తీస్తా, ఒక్కొక్కరు నేను చెప్తున్నా కదా, బీసీ ఉద్యమాన్ని ఎవరైతే కించపరచాలని చూసినో, బీసీ ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూసినో ఒక్కొక్కరు పతనం అయితే చూసుకోండి. మీరు ఎర్రిపప్పలు అవుతారు, అతి త్వరలోనే ఫూల్స్ అవుతారు. మళ్ళీ ఇవి ఏంటంటే పని కట్టుకొని మల్లన్న టార్గెట్ చేసి ఇంతమంది మల్లన్న ఇంట పడుతున్నారంటే బీసీ సమాజం మొత్తం గమనిస్తున్నది. మల్లన్న ఎత్తుకున్న ఉద్యమం ఎంత గొప్పదనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బీసీ సమాజం ఆలోచిస్తున్నది. ఇప్పుడు మీరు ఎందుకు వెంట పడుతున్నారు? అరే గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, హోంశాఖ ఉంది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. నిజంగా మల్లన్న ఒకవేళ నిజంగానే మల్లన్న తప్పు చేపించిన నిజంగా ప్రభుత్వం ఊకుంటుందా? ఈ సమయంలో మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కొట్లాడుతున్న కాబట్టి ప్రభుత్వం ఊకుంటుందా? ఒక్కసారి బీసీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎట్లా తరిమి కొట్టాలో అట్లా తరిమి కొట్టే రోజులు కూడా వస్తే గుర్తుపెట్టుకోండి. ఇక పేరు బ్యాచ్ పైన నిన్న టీడీఎం మా అన్నయ్య చావుని కూడా వాళ్ళ ప్రయోజనాలకు అప్పుడు ప్రచారం చేస్తూ మాకు చాలా బాధని కలిగిస్తున్నారు. అన్న చివరి వరకు జైబీసీ అప్పుడు సాయిశ్వరాచారి, అప్పుడు శ్రీకాంతాచారి, ఇప్పుడు సాయిశ్వరాచారి అన్ని నిరాధారాలు చేస్తూ చనిపోయిన వ్యక్తి గురించి 2 కోట్ల జనాభా గురించి ఆలోచించి తన ఆత్మబలిదానం చేసుకున్న వ్యక్తి గురించి కొందరు సోషల్ మీడియా వాళ్ళు, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ మాకు చాలా బాధని కలిగిస్తున్నారు. దీని గురించి మేము ఈరోజే పిటిషన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇప్పటి నుండి అయినా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపాలి. కొందరు సోషల్ మీడియాలో సాయిశ్వరాచారి పైన తప్పుడు మరణం పైన ఒక మరణం బీసీ ఉద్యమం గురించి ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణాన్ని కూడా మీరు తప్పుడు ప్రచారం చేసి మల్లన్న పైన అంటే మల్లన్న మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కుట్రపూరితమైన వ్యవహారం నడిపిస్తున్నాను అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు, బీసీ ప్రజలు కూడా.
అంటే ఇంత కుట్ర మల్లన్నకు ఈ పేరు వస్తేనే బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటేనే ఈ నేపథ్యంలోనే మీరు గిన్ని కుట్రలు పడుతూ ఉన్నారంటే మీరే వీళ్ళు చూడు ఈడు దొంగ ఈ దొంగ చూడు ఈ ఖలీల్ బాయ్ గాడు వీడు పైసలు ఎట్లా సంపాదించాలని నేర్చిన దొంగ వీడు చూడు వీడు ఎట్లా మాట్లాడదు ఈడు వెనక చూడు ఈడట ఈడు పెద్ద ఎత్తున ఏదో చేస్తాడట ఈయన మీద కేసు పెట్టినందుకే ఇదంతా తీన్మార్ మల్లన్న పైన నేను చెప్తున్నా కదా ఈ దొంగలు తీన్మార్ మల్లన్న పైన ప్రతి ఒక్కరు విష ప్రచారం చేశారు ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు ఇంతవరకు ఎవరి మీద కూడా బీసీ ఉద్యమం తెరవ వచ్చినందుకే తీన్మార్ మల్లన్న కేసు పెట్టడం జరిగింది తీన్మార్ మల్లన్న అభిమానులు కేసు పెట్టడం జరిగింది అలా భార్య ఇచ్చింది ఇప్పుడు ఈమె నడుస్తారు ఇక మరి అలా భార్య ఇప్పుడు అలా భార్య ఇచ్చింది సాయిశ్వరాచారి భార్య కేసు పెట్టింది మరి ఈమె ఇస్తారా సిగ్గుండాలి కదా కొంచెం బుద్ధి ఉండాలి కదా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టి మీరు ఎంతెంత పక్కదారి పట్టించాలని చూస్తే మా బీసీ ప్రజలు అంతా ఏకమవుతారు ఇది అగ్గి కనకమై రాగుతాయి మొత్తం ఇది ఒక్కటి మీరు అనుకుంటారు కావచ్చు మల్లన్నని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆటాడిస్తారు బొత్సు ఏం కూడా వీకలేరు మరి ఆయన మీరు ఏం చేయలేరు మల్లన్నను ఒక పద్మ వ్యూహంలో మీరు చిక్కుకున్నారు అతి త్వరలో మీరు ఫూల్ కాబోతా ఉన్నారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది బీసీ ప్రజలు కూడా గమనించాలి చనిపోయిన వాళ్ళ భార్య కట్టుకున్న భార్య ఆమె వచ్చి నా భర్త చావును హేళన చేస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారని కేసు పెట్టిందంటే దీన్నే విధంగా చెప్తారు మరి దీన్నే విధంగా చెప్తారు చెప్పురు ఇక మరి చెప్తారు ఇక మళ్ళీ ఎనుకు సిగ్గుండాలి అరే ఇక వీడున్నాడు ఈడు ఎనుకున్నాడా వీడు తిన్న పల్లెంలో మలం పోతాడు తిన్న పొలంలో మలం పోతాడు ఈయన ఎదుగుదల ఎక్కడ రంగారెడ్డి ఎక్కడ భూపాలపల్లి నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఏడికి తీసుకొచ్చినావు రే ఏడికి తీసుకొచ్చి పెట్టినరా నువ్వు ఈ లేకపోతే క్యూనిస్ లేదనే విధంగా ఫీల్ అయిపోయాడు ఆగిపోయిందా క్యూనిస్ ఆగిపోయిందా ఇలా సిగ్గు ఉండాలి కొంచెమైనా మాట్లాడడానికి ఒక్కొక్క మాట మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి దొంగలతో చేయి కలిపి నువ్వు బీసీ ప్రజలకు ఏం చేస్తున్నానో ముఖ్యం ఫస్ట్ నీకు తెలుస్తా కదా లొడపీస్ నీకు తెలిసేదేముంటుంది అట్లా వీళ్ళందరూ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఎంతమంది తీన్మార్ మల్లన్న ఎంత వెంటబడితే అంత ఎత్తుకెదుగుతాడు అతి త్వరలో మీరు ఫూల్ కాబోతా ఉన్నారు దయచేసి బీసీ మిత్రులారా ఈ కుట్రలన్నీ పసిగట్టాలి అగ్రకులాల తోడుకు మన కొంతమంది తొత్తులు అయిపోయారు వాళ్ళ కింద బానిసలు అయిపోయారు వాళ్ళను మంచిగా చేసుడు కాదు వాళ్ళని తరిమితేనే మన బీసీ ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరుతుంది ఈ ఉద్యమాన్ని అణచివేయడం ఎవరి తరం కాదు దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి